ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజబిల్ ఖాన్ పెనుపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి వ్యవసాయ పొలాల వెంబడి 2 కిలోమీటర్ల వరకు నడుస్తూ రైతులతో ముచ్చటించారు. సాగునీటి విడుదల షెడ్యూల్ను సంబంధిత ఆయకట్టు రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, ఫెయిల్ ఎండ్ విధానంలో సాగునీరు సరఫరా జరగాలని, ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల కావాలని కలెక్టర్ తెలిపారు. ఎన్ని ఎకరాలకు మీకు స్ట్రెస్ అనిపిస్తుంది? ఇప్పుడు మనకి ఇప్పుడు 7 ఇచ్చి 7 ఆపుతున్నారు కదా, 1 నుంచి 8కి ఇస్తారంటున్నారు. ఇప్పుడు 9 నుంచి 11 దాకా 9 days 1 వీక్ అయితే ఇబ్బంది లేదు సార్. నెక్స్ట్ 20 days 20th మార్చి నుంచి కిలోమీటర్ నుండి 54 దాకా ఒక స్పెల్ పెట్టాం. 4 days సార్. దగ్గరికి వచ్చారా? రాలేదు సార్. నేను చెప్పింది టైలెండ్ నుంచి చేసుకుంటూ ముందుకు రమ్మని. మరి మీకు మీ ఇబ్బంది అవుతుంది. మామూలుగా 1 వీక్ ఒకసారి వచ్చినా మాకు ఇబ్బంది ఉండదు. అందరు వరే సరే. అంటే ఎక్కని భూములా? ఎందుకు ఎక్కలేదు? అంటే మీరు కబ్జాలో ఉండగా ఎక్కలే. గమనించి పేర్లు తీసుకొని నోటీసులు ఇస్తాం. ఎలా ఎక్కిందా నీకు? అంటే 2 సార్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఎలా ఎక్కిందా అని వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. నేను అంత బాగుందని నేను నమ్మను. అంత బాగా నడుస్తుందంటే నేను నమ్మను. ఏం చేస్తారు? 4 గంటలు ఏం చేస్తారు? పొలాలలో తిరుగుతుంది సార్. నీళ్ళు ఆర్ఎస్ఆర్లో అవి మనం తొలగించాలి. అదే ఎన్ని మంది ఉన్నారు అందరిని ఒకేసారి వెళ్ళి మనం చెప్తాను. ఇది పూర్తి చేయాల్సిన వాడి ఖాతాలో కట్టవాలి కదా, అది మేము అడుగుతాం. అప్పుడే మీరు ఎకరానికి పెట్టుబడికి సరిపోతుంది. 2 లక్షల లోపల అందరికీ అయినాయి సార్. బోధులే ఇయర్ అన్నారు కదా సార్. ఏంటే ఎన్ని వేస్తే ఒకటి తగులుతుంది? ఎన్ని వేస్తే ఒకటి తగులుతుంది? ఎక్కడ లేవు సార్. అంత పాపం ఏం చేస్తున్నారు మరి? ఏం లేదు సార్. ప్రయత్నం అది ఒకటి పట్టి రబీ ఖరీఫ్లో అయితే 40 బస్తాలు 35-40 వస్తాయి. ఈసారి దాదాపు మన దగ్గర 95% ప్లస్ అన్న రకం ఉంటుంది. అవును సార్. ఈసారి 80% ఉండే. అవును సార్. ఇంకా జీ గారు ఇంకేమైనా ఇష్యూస్ అక్కడ 7-9 సార్. యాక్చువల్ ఏమైనది అవ్వచ్చు కిందకి 0 to 21 వరకు. అంటే వాళ్ళకి 2 రోజులు వాటిని మైనస్ అంటారు సార్. 16 మైనర్లో ఫస్ట్ ఇది బంద్ చేసిన దానికి 1300 ఇవ్వాలి సార్. 1350 ఇచ్చిన 1350 ఇచ్చి టైలెంట్కి నడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీట్ అవుతుంది అయిపోతుంది అనగా ఇది ఓపెన్ చేశాను సార్. అట్లా తిరిగి రావటం ఉండదు సార్. అట్లా కాదు సార్. అటు నుంచి రావట్లేదు ఎరుపాలెం అంటే ఏపీకి వెళ్తేనే మన ఎరుపాలెంకి మీట్ అవ్వగలం. మీరు ఇక్కడ బోనకల్ కాదులేండి, మధురా బ్రాంచ్ కెనాల్ నుంచి ఇవ్వలేరు. పైన ఇస్తాం 3-3.5 రోజులైనా ఒక హాఫ్ డే ముందైనా డ్రై చేసి ఈ టైలెంట్కి వెళ్తున్నప్పుడు తర్వాత మెల్లగా ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన నో ప్రాబ్లం. ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్. ఒకటన్నా అయిపోతుంది. ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్, దీనికి ఇస్తాం అనమాట. ఇప్పుడు దీనికి ఇస్తామంటే ఇప్పుడు టేకులపల్లి అంటే చిన్న మేజర్లు మీట్ అయిపోతాం మనం. తర్వాత ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు దీనికి మీట్ అయినా ఇక్కడ బోర్డర్ దాకా వచ్చి వీళ్ళు అంటే వచ్చాయి. వీళ్ళు ఏం చేశారంటే ముందు ఈ నూజివీడు బ్రాంచ్ కన్నా లాస్ట్ టైం ఇవ్వలేదు. సెకండ్ స్పెల్లో 3rd స్పెల్లో వీళ్ళు పట్టేసుకున్నారు అనమాట. మీరు నాకు 1000 బాడీ 6-7 లో ఇప్పుడు 0.1-0.15 ఉన్నట్టుంది. 0.15 ఇంకా ఇవ్వాలనుకుంటా. అంటే అడవి మల్లెల విలేజ్. అడవి మల్లెల